అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 17వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడడం, కుంభరాశి వారికి శుభయోగాలు ఏర్పడడం, అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంట్లో శుభయోగాలు ఏర్పడడం, ఆర్థిక సంబంధిత విషయాలు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు. సత్ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. సమయాన్ని వృధా చేయవద్దు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగ్గా ఉండడం, ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం, అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడడం, అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సౌభాగ్య సిద్ధి కలదు. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దవాళ్ళ సలహాలు మేలు చేస్తాయి. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. తొందరపాటు పనికిరాదు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రశంసలను అందుకుంటారు. అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు. సమాజంలో మంచి పేరును ఏర్పరచుకుంటారు. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి కలదు. భోజన సౌఖ్యం కలదు. విజయ సిద్ధి కలదు. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క మెప్పు ఏర్పరచుకుంటారు. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక పరంగా శుభకాలం అని చెప్పవచ్చు. అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. ముఖ్య విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. అదేవిధంగా తోటివారి సహకారం లభిస్తుంది. కుటుంబంలో అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్త వహించాలి. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి బాటలో ప్రయాణిస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి తగ్గుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పాత మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సహాయం లభిస్తుంది. ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన. ఉద్యోగులకు హోదాలు పెరిగిన. కుటుంబ సభ్యుల నుంచి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. భూ సంబంధిత క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. నూతన ప్రోత్సాహకాలు
అనుదినం మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన అభివృద్ధిని సాధిస్తారు. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ధనధాన్యాది అభివృద్ధి విశేషంగా ఏర్పడుతుంది. సమాజంలో కీర్తి వృద్ధి చెందుతుంది. స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. శత్రువులపై మీదే పైచేయిగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడడం, ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అదేవిధంగా మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున పెద్దల సహాయం లభిస్తుంది. చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదములు.